అధ్యాయంలోని వాక్యోపదేశము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. కాలమును సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. చదువు. అయినను పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశం అంతటిని భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. చాలా ఈ వాక్యాన్ని మామూలుగా ధ్యానం చేస్తున్నప్పుడు ఈ మాట నాకు అనిపించినప్పుడు మనం ఏమనుకుంటామంటే, అంటే ఈ సందర్భానుసారం ఏంటంటే యెరూషలేము ఇప్పుడు కడతారని వాళ్ళు అడిగినప్పుడు యేసుక్రీస్తు ద్వారా మాట అంటారు. ఆ మాట కాలము సమయములను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు. మనం ఏమనుకుంటామంటే మనుషులుగా మనం కాలము సమయము ఈ రెండు మన స్వాధీనంలో ఉన్నాయని మనం అనుకుంటామా లేదా? దేవుని వాక్యం తెలియనప్పుడు నేనైతే అనుకున్నా కాలము సమయము నా స్వాధీనంలో ఉన్నాయి. లోకంలో ఉన్న వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు. ఎలా అనుకుంటారంటే కాలము సమయం నా స్వాధీనంలో ఉన్నాయి. ఏ కాలమైనా సరే ఆ కాలంలో ఆ సమయమున నేను ఏ పని చేస్తే అది నా మూలంగానే జరుగుతున్నాయని మనం అనుకుంటాం. ఏమనుకుంటాము? సమయం నా దగ్గర ఉంది, నేనేం చేసినా జరుగుతుంది కదా. ఇక దేవుడు ఎవరు? నేను ఇల్లు కట్టాలనుకుంటే ఇల్లు కడుతున్నాను, ఉద్యోగం సంపాదించాలనుకుంటే ఉద్యోగం సంపాదిస్తున్నాను, ఆస్తి సంపాదించాలనుకుంటే ఆస్తి సంపాదిస్తున్నాను, తిట్టాలంటే తిడుతున్నాను, కొట్టాలంటే కొడుతున్నాను. ఇవన్నీ నా స్వాధీనంలో ఉన్నాయి కదా. ఇంకా దేవుడు ఎవరని అనుకుంటారు. కానీ దేవుడు ఏమంటాడంటే కాలమును సమయమును తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. ఇలా స్వాధీనంలో ఉన్నాయి దేవుడి దగ్గర అని మనకెలా రుజువు అయితే? కాలము సమయము దేవుడి చేతిలో ఉన్నాయని మనకి ఎలా రుజువు అయితే? ఈ లోకంలోనే రుజువు అయితే. ఎలా రుజువు అయితే అంటే, మనం ఏదైనా పెళ్లి కార్యక్రమం పెట్టుకున్నాం, బహిరంగంగానే పెట్టుకున్నది, కళ్యాణ మండపాలు తీసుకోలేదు అంటే దాని గురించి తర్వాత చూద్దాం. బహిరంగంగానే పెట్టుకుంటాం. దానికి ఏం చేస్తారు? చాలా మంది ముహూర్తాలు చూస్తారు, సమయం చూస్తారు. ఈ ముహూర్తం బాగుంది, ఈ సమయం బాగుంది, ఈ రోజు బాగుంది అని ఆ రోజున ఆయన ఆ పెళ్ళో లేదా ఆ కార్యక్రమం లేదా ఆ ఫంక్షన్ వాళ్ళు పెట్టుకుంటారు. అప్పుడు కాకుండా అలాంటి సమయం అకస్మాత్తుగా పెద్ద గాలు లేదా పెద్ద తుఫాను లేదా వర్షం వచ్చినప్పుడు ఏమనుకుంటాడు ఆయన? అప్పుడు దాకా నేనే చేశాను, నా చిత్త ప్రకారం ఇదంతా జరిగింది, నేనంతా డెకరేషన్ చేసుకున్నాను, నేనంతా నాకు నచ్చినట్టుగా నేను సృజించుకున్నాను, ఇది ఘనంగా జరిగిద్దని ఆయన అనుకుంటాడు. అప్పుడు దాకా ఏమనుకుంటాడు? ఇదంతా నా వల్లే జరుగుతుంది, నేనే చేస్తున్నాను అని అనుకుంటాడు. బాగా ముప్పు కమ్మింది అనుకో, తుఫాను దాకా రావసలా, ముప్పు కమ్మింది అనుకో ఇంకా భయపడిపోతాడు. ఏందా ఎలా అయిపోయింది, సమయం అంతా బాగుందని ఇప్పుడు పెట్టుకుంటే ఇప్పుడు దాకున్న ఈ సమయం లేదా ఇప్పుడు దాకున్న ఈ కాలం అకస్మాత్తుగా వర్షాకాలం లాగా ముప్పు పట్టుకుందండి, ఏమైపోయింది ఈ కార్యక్రమం అన్నప్పుడు ఆయనకి గుర్తొస్తాడు. ఎవరు గుర్తొస్తాడంటే అయ్యా అని అప్పుడు కాకేస్తాడు. ఏం కాకేస్తాడు? అయ్యా ఈ కొద్ది సమయాన్ని ఈ వర్షం పడుకోకుండా కాపాడు, ఈ వర్షం నుంచి తప్పించు. ఈ మాట ఎందుకు అనుకుంటున్నాడు? ఇప్పుడు దాకా ఆయన సమయం ఆయన చేసినట్టు ఆయన చెప్పినట్టు జరుగుతుంది అనుకున్న సమయం ఒక్క క్షణంలో మారిపోతుంది. మారుతుందంటే దానికి కారణం ఏంది? దేవుని స్వాధీనంలో సమయం గాని కాలము గాని ఆయన దగ్గర ఉన్నాయి.
మనిషి పుట్టడానికి చనిపోవటానికి, ఇల్లు కట్టడానికి, దాన్ని పడవేయటానికి కాలము, సమయం ఉంది. నువ్వు చేస్తున్నావు ఇదంతా నాది అని నువ్వు గర్వపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఒకవేళ గర్వపడవచ్చు, దేవుని గురించి తెలియనప్పుడు అలాగ నువ్వు ప్రవర్తించవచ్చు. కానీ నీకు ఆ సందర్భం ఎదురైనప్పుడు నీ మనసు భయాందోళనలో గురైపోతుంది. వ్యాపారవేత్తనే అంతే, బాగా వ్యాపారం చేస్తా మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు దేవుణ్ణి ఆయన గుర్తించింది. ఇదంతా నా వల్లే జరుగుతుంది. ఒక్కసారిగా అదంతా నాశనం అయిపోవటం, తుఫాన్లో వరదలో వచ్చి అవన్నీ పోయినప్పుడు ఏమవుతాడంటే మళ్ళీ ఆయన ఎక్కడికి వెళ్తాడు? దేవా దేవా అని మళ్ళీ దేవుడి దగ్గరికి కేకలేస్తాడు. ఇలాగ ప్రతి సమయం కూడా ఆయా మనుషులు ఆయా పనుల వల్ల పెళ్లిళ్ళు అవ్వచ్చు, చావులు అవ్వచ్చు, ఇల్లు కట్టడం అవ్వచ్చు, మనిషి పుట్టుక అవ్వచ్చు, చావు అవ్వచ్చు. కొన్ని సమయాలు మాత్రం ఎవరి దగ్గర ఉన్నాయంటే దేవుని స్వాధీనంలో ఉండే. నువ్వు కొన్ని పనులు చేస్తున్నావంటే దేవుడు నీకు ఇచ్చిన అధికారంతో ఆ పని చేస్తున్నావు. భూమిని సముద్రాలని చేపలు ఇట్లా ఏలమన్నాడు కాబట్టి కొన్ని పనులు నీ స్వాధీనంలో ఉండే, అవి మాత్రమే నువ్వు చేయగలుగుతున్నావు. ఇవి చేసి నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అంటే ఇంకా దేవుడు లేడు. మనం కొన్ని ప్రదేశాలు చూస్తాం, సముద్రాలను కూడా బూడ్చి వాటి మీద పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతా ఉంటారు. ఎలా కట్టారు అంటే ఏం చెప్తారంటే ఇంజనీరింగ్ ప్లాన్ ఇచ్చాడు, పలాని వాళ్ళు అది కట్టాడు, అందుకని ఇది ఇంత గొప్పగా ఉంది అని వాళ్ళు చెప్తారు. కానీ దేవుడు తలుచుకుంటే దేవుని స్వాధీనంలోకి వస్తాయి ఉంటాయా? ఏమి కూడా భూమి మీద ఉండవు. ఈ మాట అలా చదువుతున్నప్పుడు నాకు ఆలోచన వచ్చింది. సమయము, కాలము, సమయము ఆయన స్వాధీనంలో ఉండే. ఎవరి స్వాధీనంలో ఉండే? దేవుని స్వాధీనంలో అయి ఉండే. మనమేదో మన వల్ల ఉన్నాము, నేను మంచి ఆహారం తిన్నందుకు నేను ఇలా బతుకుతున్నాను, మంచిగా ఉండబట్టి నేను ఆరోగ్యంగా ఉంటున్నాను, లేదా మంచిగా వ్యాపారం చేసుకున్నట్టుగా చేస్తున్నాను కాబట్టి నేను ఇలా ఉంటున్నానని నువ్వు గర్వపడాల్సిన పని లేదు. దేవుడై నీకు అనుగ్రహించాడు. దేవుడు స్వాధీనంలో లేకుండా నువ్వు ఏ పని కూడా చేయలేవు. అలాగమ్మా. తర్వాత వాళ్ళకి ఆ మాట చెప్పినాక చదవమది. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. కనుక మీరు యెరూషలేములోను, యోదయ, సమరయ దేశమంతటి నుండి భూదిగంతములకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. కాలములు, సమయములు దేవుని దగ్గర ఉన్నాయి. అవి తెలుసుకోవాలని మీరు ప్రయత్నించొద్దు. అవి ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి మీకు అది దాని గురించి మీకు అవసరం లేదు. మీరు చేయాల్సిన పని ఏంటంటే భూదిగంతములకు నాకు సాక్షులుగా ఉండండి. ఏమంటున్నాడంటే ఆయన, అయ్యా మీకు నేను లేకపోయినా పర్వాలేదు, మీకు పరిశుద్ధాత్మనే అనుగ్రహించాను. దీన్ని తీసుకొని మీరు భూదిగంతములకు వెళ్ళి శక్తి పొందుకొని నాకు సాక్షులుగా ఉండమని చెప్తున్నాడు. ఈ మాట చదివినప్పుడు సాక్షిగా అంటే ఉండమన్నాడు అంటే దానికి కారణం ఏంటంటే శిష్యులు అనేక చోట్లకి ఆయన చనిపోయిన తర్వాత విభజించి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఏం చేస్తున్నారంటే ఆయన చేసిన పనులు, ఆయన బోధించమన్న బోధ, మనుషులకి చెప్పమన్న మాటల్ని ఈయన దగ్గరుండి వాళ్ళు నేర్చుకొని చూచి భూదిగంతముల వరకు వెళ్ళి నాకు సాక్షులుగా మీరు ఉండండి. ఎందుకు సాక్షులుగా అంటే యేసుక్రీస్తు వారని ఆయన ఉన్నాడు, ఆయన నీకు రక్షకుడు. ఈ లోక సంబంధమైన రక్షణ కాదు కానీ పరలోక సంబంధమైన రక్షణ ఆయన ఇస్తాడు. ఇక్కడైతే నువ్వు చనిపోవచ్చు, అక్కడైతే నీకు బ్రతుకుంది. నువ్వు ఆజ్ఞలను గైకొని నీవు ఎలా బతకాలని చెప్పి వాళ్ళ ద్వారా సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ సాక్ష్యాన్ని నేను చూసినప్పుడు మనుషులే సాక్ష్యం ఉంటారా? సాక్షులుగా ఇప్పుడు నేనున్నాను, నేను మీకు బోధిస్తున్నాను, రేపు రేపు దేవుడు ఏమంటాడంటే సాక్ష్యం అడుగుతాడు. నువ్వు వాళ్ళకి చెప్పావా ఈ మాట? చెప్పాను. విన్నారా వాళ్ళంటే విన్నారు అని
నేను సాక్ష్యం ఇస్తాను. యేసుక్రీస్తు వారి గురించి నేను తెలియజేశానంటే ఆ తెలియజేశానని నేను సాక్ష్యం ఇస్తాను. మరి ఇటువంటి సాక్ష్యము ఇంకా దేవుడు ఎవరికైనా నియమించాడా అనేది చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 19 చదువుకుందాం. చదువమ్మా. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట నుంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. చాలు. ఈ కొత్త నిబంధనలో మనకు సాక్షులు ఎవరంటే యేసుక్రీస్తు వారి సువార్త అనేక చోట్లకి వెళ్ళి బోధించబడుతుంది. ఈ బైబిల్ అనే వాక్యం అనేక చోట్లకి వెళ్ళి చెప్తుంది. ఇవి సాక్ష్యం ఇస్తుంది. అదే మరి దినవృత్తాంత ద్వితీయోపదేశ కాండంలో దేవుడు ఏమంటాడంటే నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను మీ ఎదుట నుంచి భూమి ఆకాశములు మీకు సాక్షులుగా పిలుచుచున్నాను. వీళ్ళకి ఏం చెప్తున్నాడు? నేను మీకు ఆజ్ఞలు ఇచ్చాను, ఆజ్ఞలు గైకొని మీరు నడుచుకోండి. ఒకవేళ నడుచుకోకపోతే సాక్షులుగా ఎవరిని పెట్టాడంటే భూమి ఆకాశములను సాక్షులుగా పెట్టాడు. భూమి ఆకాశములు సాక్షులుగా పెట్టాడా అని మనం పరిశీలన చేస్తే అపోస్తల కార్యాలలో మనం చదువుకున్నాం కదా, 8వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. ఏమని ఉంటుందంటే మేఘము మీరు ఆకాశం వైపు అపోస్తల కార్యములు 8 నుంచి చదవమ్మా, ఉంటది అక్కడ. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కనులకు కనపడకుండా ఒక మేఘము ఆయన కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండెరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న ఇద్దరు మనుషులు వారి వద్ద నిలిచి, గలిలయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకోబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పారు. చాలా. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచి, ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొని ఇద్దరు మనుషులు వారి యొద్దన నిలిచారు. ఎవరు ఈ ఇద్దరంటే ఆకాశం నుంచి వచ్చారని చెప్పి వాళ్ళు చెప్తుంది. ఆకాశం వైపు మీరు కన్నులెత్తి చూసినప్పుడు ఆ మాట చెప్తాడు. ఈ ఆకాశం భూమి దేవుడికి ఏం చెప్తున్నాడు అంటే సాక్ష్యం చెప్తున్నాడు. ఇంకో మాట కూడా ఉందమ్మా, అదేంటంటే ఆది కాండంలో ఉంటుంది 4వ అధ్యాయము 10లో కయ్యేను ఏబేలు దగ్గర ఆ మాట ఉంటుంది. చదవండి. అప్పుడు ఆయన నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. చాలు. ఏమంటాడమ్మా? నేల దేవుని దగ్గర మొరపెట్టుకుంటుందంట. ఏమని మొరపెట్టుకుంటుందంటే నీ చేతిలో నుంచి అలాగా జారుతున్న రక్తాన్ని నేల నోరు తెరుస్తుంది.
నువ్వు చేసిన పని ఏందని దేవుడు అడుగుచున్నాడు. ఆ మాట ఈయనకి ఎవరు చెప్తున్నారు? ఈ మాట ఎవరు చెప్తున్నారు? భూమి చెప్తుందంట. అందుకని భూమిని ఆకాశమును మనకి సాక్షులుగా ఉంచాడు. మనం ఏమనుకుంటామంటే మనకి రహస్యంగా కొన్ని పనులు చేసి ఎవరో చూడలేదని అనుకుంటాం. పాపం చేసినా పుణ్యం చేసినా, మంచి చేసినా చెడు చేసినా, ఏది చేసినా కానీ వీళ్ళకి సాక్షులుగా పెట్టారంటే భూమి ఆకాశములు సాక్షులుగా నియమించాడు. ఈ భూమి ఆకాశములను దేవుడు మన మీద నియమించాడు. అందుకని మనం ఏమైనా పనులు చేసేటప్పుడు ఆలోచించి దేవుడు ఏం చెప్తున్నాడంటే దేవుని ఆజ్ఞలకు గైకొని నడవమన్నాడు. ఇంకేమి లేదు ఆయన చెప్పింది. ఏం చెబుతున్నాడంటే దేవుడు, నా ఆజ్ఞల ప్రకారం మీరు నడుచుకోనండి. అంతకుమించి దేవుడు ఏం చెప్పడు. మీకు చెప్పిందంతా కూడా ఏం చెప్పాడంటే దేవుడు మంచి చెప్పాడు, చెడు అనేది ఆయన చెప్పలేదు. ఈ మంచిగా నడుచుకోండి, ఇలాగ ఉండండి అని మీకు చెప్తే ఏం చెప్తున్నారంటే మీరు మీకు ఇష్టం వచ్చినట్టుగా పాప జీవితంలోనో లోకంలోనో లేదా లోక పాపంలోనో పడిపోయి మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు బతుకుతున్నారు. కానీ దేవుడు రాకడ అనేది ఒకటి ఉంది. ఆ రాకడ రోజు ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు మీ మీద సాక్ష్యం చెప్పడానికి భూమి ఆకాశంలో ఆయన ఆల్రెడీ నియమించి ఉంచాడు. ఆయన ఆల్రెడీ మీరు చేసే పనులన్నీ కూడా ఎప్పుడు ఆయన నియమించి ఇక్కడ భూమి మీద ఉంచాడు. వీటిని గైకొని మాత్రం మీరు నడకపోతే ఆయన వచ్చినప్పుడు మాత్రం మీ మీద ఏమని సాక్ష్యం వస్తాయంట. ఇంకా సాక్ష్యం ఇచ్చినప్పుడు నువ్వు ఈ లోకంలో చెప్పినట్టుగా అబద్ధ సాక్ష్యం అయితే అక్కడ చెల్లదు. ఎందుకంటే మన పాపములు ఆయన మహంలో రహస్య పాపములు ఆయన ముఖములో కనపడతాయని దేవుని వాక్యం చెప్తుంది. తర్వాత మళ్ళీ అది నమ్ముతారో నమ్మరని మళ్ళీ ద్వితీయోపదేశ కాండంలోనే 32:1 కూడా చెప్తున్నాడు. చూడండి, ఇంకా నీటిగా మీకు అర్థం అవ్వాలని. ఆకాశ మండలమా చెవి యొగ్గుము, నేను మాటలాడుదును, భూమండలమా నా నోటి మాట వినుము. చాలు. మరలా మనకి ఆ మాట గుర్తు చేస్తున్నాడు. ఏమని గుర్తు చేస్తున్నాడంటే ఆకాశ మండలమా చెవి యొగ్గుము. అంటే చెవి యొగ్గుము అంటే ఆకాశానికి చెవి ఉందా? ఆకాశానికి చెవి ఉంది. అది మనం మాట్లాడే మాట కాదు, కానీ దేవుని మాట వింటుంది. నేను మాటలాడుచుండెను, భూమండలమా నా మాటని వినుము. ఏం చెప్తున్నాడు భూమండలానికి? భూమండలమా నా మాట విను. విను అంటున్నాడంటే భూమితో ఆయన మాట్లాడుచున్నాడు, ఆకాశంతో ఆయన మాట్లాడుచున్నాడు. మనం పాప పుణ్యాలు మంచి చెడులు నువ్వు ఏది చేసినా కానీ నీ మీద సాక్ష్యం చెప్పడానికి అవి రెడీగా ఉండే ఆయన నియమించాడు. అందుకని ఆయన మాట ఏ మాత్రం కూడా తప్పదు. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా, భూమిని, ఆకాశాన్ని, నక్షత్రాల్ని, సూర్య చంద్రుల్ని మనం కొద్దిగా లేటుగా వస్తామో కొద్దిగా లేటుగా లెగుస్తామో కానీ వాటి పని అవి శ్రద్ధగా క్రమశిక్షణతో దేవుడు అంటే భయభక్తులతో అవి చేస్తాయి. ఉదయాన్నే ఆపటం మన వశంలో లేదు. ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. సాయంకాలం అస్తమయముకోకుండా ఆపటం మన చేతిలో లేదు, దేవుని చేతిలో ఉంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే దేవుడు నియమించి వాటి పని అయ్యి సక్రమంగా చేస్తున్నాయి. మనుషులమైన మనమే దేవుని చెప్పిన పని చేయకోకుండా నీకు ఇష్టం వచ్చినట్టుగా ఈ లోక అవసరాల కోసం, ఈ లోకం వెళ్తున్న ఆయా డబ్బు కోసమో లేకపోతే ఆ సుఖము కోసమో లేదా ఇంకా నేను బాగా బతకాలన్న ఆస్తి కోసం నువ్వు పాకులాడుతున్నావు. ఇవన్నీ కూడా దేవుడు చేసిన పనులన్నీ కూడా
వాటి వాటి పనులు అయ్యి సక్రమంగా నెరవేరుస్తున్నాయి. దేవుడు చేసిన మనిషి మాత్రమే ఆయనకి నచ్చినట్టుగా ఆయన నడుచుకోవట్లేదు. యెషయా 1:2 చదువమ్మా. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొక్కుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. చదువు. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద సొంతవాని తోటి తెలుసుకొనును. ఇశ్రాయేలీయులకు తెలియలేదు, నా జనులు యోచించరు. చాలా దేవుడు మనకు అర్థం కావట్లేదని మరలా మనకి ఏం చెప్తున్నాడంటే, మాట్లాడుచున్నాడు. 569 ఆకాశమా యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొక్కుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఆయన ఏమంటాడంటే, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. యెహోవా దేవుడు యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడుతున్నాడంటే, నేను నా పిల్లల్ని గొప్పవారిగా మంచివారిగా మంచిగానే వాళ్ళని చేసి తిని, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే నా మీద తిరగబడుతున్నారు. తిరగబడటం అంటే ఏంటి? తిరగబడటం అంటే కొట్టడమో లేదా తిట్టడమో లేదా చంపటమో కాదు. దేవుడు చెప్పిన మాట వినకపోవటం. ఏం చెప్తున్నాడు దేవుడు? దేవుడు చెప్పిన మాట వినట్లేదు, అసలు దేవుడే లేడని అంటున్నారు. ఇది మనం చెప్పుకున్నాం కదా, ఈ భూమి మీద జరిగే అంతా కూడా నా మూలంగానే జరుగుతున్నాయి, నేను చేస్తాను కాబట్టి ఇంకా దేవుడు లేడు అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇక్కడ కూడా అంటున్నాడు, నేను పిల్లల్ని మంచివారిగానే పెంచాను, కానీ వారు నా మీద తిరగబడి ఉన్నారు. పిల్లలు అలా తిరగబడి ఉన్నారు. కానీ ఏమంటున్నాడు తర్వాత? ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద సొంతగాని దొడ్డి తెలుసుకొను. పశువులు చూడండి, మనం తీసుకొచ్చి దాన్ని పెంచినప్పుడు ఆ పిల్లలను లేకపోతే వాటిల్లో మేము చిన్నప్పుడు కోడిల్ని పెంచేవాళ్ళం. ఆ కోడి ఫస్ట్ తెచ్చినప్పుడు అది అటు ఇటు వెళ్ళేది, కానీ దాన్ని కట్టేసి దాన్ని గుర్తు తెచ్చినప్పుడు అది ఎటు పోయినా సరే ఆ ఇంటికే వచ్చేది. ఎద్దు కానీ పశువులు కానీ ఒకవేళ అది దారి చెప్పేవాళ్ళు ఎద్దులకు కానీ పశువులకు కానీ ముందుండరు, ఎక్కడుంటారు? వెనకుంటారు. దారి ఎందుకంటే దానికి తెలుసని ఆయనకి నమ్మకం. ఎందుకంటే ఇది నా దొడ్డిలో ఉంది, నా తిండి తింటుంది, నా ఇంటి దగ్గర ఉందని ఆయనకి తెలుసు. కాబట్టి ఎటు ఎలా నా దగ్గరికి వస్తాయని ఆయన నమ్మకంతో ఏం చేస్తారంటే, కాపర్లు ఎవరు కాచినా సరే, గొర్రెల కాపరైనా ఏ కాపరైనా సరే, వెనక నుంచి మాత్రమే వాళ్ళు దానికి చూపించరు. అవే దారిలో అవి వెళ్తా ఉంటాయి. మనం మాత్రం దేవుడు మనం ముందు నడిచి దారి చూపించిన మనం ఆయన మార్గంలో నడవము, వెళ్ళవు. అందుకే అనేక మార్లు దేవుడు మనల్ని వాక్య రూపంలో హెచ్చరిస్తూ ఉంటాడు.
ఇశ్రాయేలులకు తెలివి లేదు, నా జనములు యోచించరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. చాలు. చాలా మంది ఏమనుకుంటారంటే ఇశ్రాయేలీయులకి దేవుడు అండగా ఉన్నాడు, వాళ్ళ యందు నిలబడి ఉన్నాడు, వాళ్ళకు మాత్రమే దేవుడు అని వాళ్ళు అనుకుంటారు. కానీ ఇశ్రాయేలైనా మనమైనా ఎవరైనా సరే దేవుని ఆజ్ఞలను కానీ దేవుణ్ణి కానీ గైకొనుకోకుండా ఉంటే ఆయన ఎవరిని కూడా విడిచిపెట్టడు. ఏమంటాడు ఆయన? పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుకు చేయు పిల్లలారా, మీకు శ్రమ. దేవుని మాట వినకపోతే ఎవరికైనా సరే శ్రమయే. అది ఏ శ్రమ అయి ఉండొచ్చు? ఈలోక శ్రమలు మీకు రావచ్చు, రాకపోవచ్చు. కానీ పరలోక రాజ్యం అనేది ఒకటి ఉంది. ఆ రాజ్యానికి వచ్చినప్పుడు ఈ భూమిని, ఆకాశమును, వీటిలన్నింటినీ మన మీద సాక్షులుగా నియమించారు. ఈ కాలంలో భూమి ఆకాశాలను నియమించారు. యేసుక్రీస్తు కాలంలో శిష్యుల్ని సాక్షులుగా నియమించి అనేక చోట్లకి వెళ్ళి సువార్తను ప్రకటించమని యేసుక్రీస్తు వారు చెప్పాడు. ఈ రెండు మాటలు కనుక మీరు గైకొనుకోకుండా మీకు ఇష్టం వచ్చినట్టుగా, మన బతుకు దినములో కొద్ది కాలమే, మనం ఏ రోజు ఉంటామో ఏ రోజు వెళ్ళిపోతామో మనకే తెలియదు. నువ్వు అనుకుంటావు నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను బలంగా ఉన్నాను, నేను బాగున్నాను, నాకేం పర్వాలేదు అనుకుంటాడు. దేవుడు ఏం చెప్తున్నాడు? కాలములు సమయంలో ఆయన చేతిలో ఉండే నీ శరీర సమయంలో ఈ సందర్భంలో నీ ఎమ్మట ఒక నిమిషంలో మారిపోవచ్చు. ఇందాకలా ఆయన చక్కగా నా దగ్గర డబ్బు అంతా ఉందని ఎలా అయితే మండపం చేసుకున్నప్పుడు ఒక మేఘం వచ్చినప్పుడు ఎలా అల్లాడిపోయాడో, నేను బలంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, నా దగ్గర డబ్బు ఉంది, అంతా ఉంది అనుకుంటాడు. కానీ దేవుడు ఒక్క క్షణంలో నీ మొత్తాన్ని, సమయాన్ని, కాలాన్ని మార్చేస్తాడు. సంతోషంగా ఉన్న ఇల్లు ఒక్క క్షణంలో తక్కువైపోతుంది. అయితే లేదా? అలాగా మనం ఏమనుకుంటామంటే చక్కగా ఇలా ఆదివారం చక్కగా అన్ని తీసుకొచ్చుకున్నాము, ఇంకా మనకేం పర్వాలేదు, తిందాము, తాగుదాము, సుఖిద్దాం అనుకుంటాం. కానీ ఒకే ఒక్క క్షణంలో మొత్తం మారిపోతాయి. నీ జీవితాన్ని ఏమంటాడు? మనకి శ్రమ కలిగిపోయింది. నువ్వు బతుకున్నంత కాలంలోనే దేవుడు ఆజ్ఞల్ని, ఆయన కట్టడల్ని, ఆయన నియమించిన అన్నిటిని నువ్వు అనుసరించి నడుచుకుంటే మాత్రమే నువ్వు దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడతావు. కానీ నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు కనుక జీవిస్తే, నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బతికితే కనుక కాలములు, సమయములు ఆయన దగ్గర ఉన్నాయి. ఒక్క క్షణంలో జీవితాలు మారిపోతాయి. నీకున్న డబ్బు మొత్తం ఒక క్షణంలో పోవచ్చు, నీకున్న ఓపికంతా ఒక్క క్షణంలో పోవచ్చు. పోతుందా లేదా ఓపిక? మనం ఎంత కోపంగా, ఎంత విరివిగిన చిన్న జ్వరం వస్తే మనం కోలబడిపోతాం. లేచి కనీసం తినలేని పరిస్థితి ఆయనకి వస్తుంది. ఒక్క క్షణంలో డబ్బంతా పోయినప్పుడు ఏమవుతుందంటే మానసికంగా గురైపోయి ఏందన్నా బతుకెలా అయిపోయింది అని అనుకుంటాడు. కానీ కాలము, సమయము ఆయన స్వాధీనంలో ఉన్నాయని మనం నమ్మాలి. నమ్మి మనం నడుచుకోవాలి. మనం చేసే తప్పులు కానీ పాపము కానీ ఏ అయినా సరే భూమి ఆకాశములు సాక్షులుగా నియమించాడు. వాటిని గైకొని మనం నడిచినప్పుడు మాత్రమే భయభక్తులుగా నడుస్తాం. ఇక్కడ ఉన్నంతసేపు ఇది బయటికి వెళ్ళినప్పుడు మీకు ఇష్టం వచ్చినట్టు చేశారా? నేను మీ మీద సాక్ష్యం చెప్పైనా భూమి మీ మీద సాక్ష్యం చెప్తుంది, లేదా ఆకాశ మండలం సాక్ష్యం నీ మీద చెప్తుంది. ఇంకా వాళ్ళిద్దరూ సాక్ష్యం చెప్పినాక ఇంకా మన జీవితాలు ఏమవుతాయో మనకు తెలియదు. ఇలా సాక్ష్యం చెప్తారని నాకు రుజువు ఉందా అంటే ఇప్పుడు గుర్తొచ్చింది. ఏంటంటే రుజువా? మనం సాక్షులుగా ఏం చేస్తామంటే సీసీ కెమెరాలు పెట్టుకుంటాం. ఏం పెట్టుకుంటాం? సీసీ కెమెరా పెట్టుకుంటే ఆ సీసీ కెమెరా ఈ మధ్య నేను కొన్నా. నేను ఇటు వెళ్తే అది అటు తిరుగుతూ ఉండదు, నేను ఇటు వెళ్తే అటు తిరుగుతా చూస్తూ ఉండదు. ఇది ఎందుకు పెట్టామంటే సాక్ష్యంగా ఉండటం కోసం ఇది నియమించా. ఒకవేళ అక్కడ దొంగతనం లేదా హత్య లేదా ఇంకా ఏదైనా పనులు జరిగినప్పుడు ఏమవుతుంది?
ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యి చూపిస్తుంది. నేను వెళ్ళి చెప్తే పోలీసు వాళ్ళు నమ్మరు, కానీ ఇదిగో నా దగ్గర సాక్ష్యం ఉంది, ఇదిగో ఎలా చేశాడు ఎలా వచ్చాడని చూపించడానికి మనకి ఈ లోపల ఉన్న రుజువు సీసీ కెమెరాలో ఉంది. దేవునికి ఉన్న కెమెరాలు ఏంటంటే భూమి ఆకాశము ఆయన కెమెరాలు. మీరు చేసే పనులన్నీ కూడా ఆయనకి సాక్ష్యంగా ఆ రోజున తీసుకొచ్చి చూపిస్తాయి. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం 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 నాయన, ప్రేమగల తండ్రి, నీ వందనాలు స్తోత్రాలు నా ప్రభా. ఇదిగో నా ప్రభా, నీ వాక్యం ద్వారా మాకు బోధించిన విధానాన్ని బట్టి నీ వందనాలు స్తోత్రాలు నా ప్రభా. అయ్యా, మీరు పిల్లల్ని సృజించినప్పుడు లేదా చేసినప్పుడు వాళ్ళని ఎంతో మంచిగా చేశారు, కానీ వాళ్ళు నీ మాట విననల్లక నా ప్రభా, అయ్యా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నారు. ఇదంతా నా మూలంగానే జరుగుతుందని, అయ్యా ఇదంతా నేను చేయటం వల్ల జరుగుతుందని అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ నా ప్రభా, కాలము సమయము నీ చేతిలో ఉండే నా ప్రభా, అయ్యా కాలము సమయం మాకు అనుకూలపరచకపోతే అయ్యా మా జీవితాలు మారిపోతాయి అని ఈ వాక్యం ద్వారా మీరు హెచ్చరించిన మాటను బట్టి నీ వందనాలు స్తోత్రాలు నా ప్రభా. అయ్యా ఈ మాటలను గైకొని అయ్యా మా ఎడల పాపము గాని అపరాధము గాని అయ్యా చేయరాని పనులు ఏదైనా చేసి ఉంటే నా ప్రభా, మీరున్నారు, మీ మీద సాక్షి ఉంటేనే భూమి ఆకాశాలను మీరు నియమించారని మనసులో పెట్టుకుని నా ప్రభా, అటు వాటికి దూరంగా ఉండటానికి మాకు సహాయం చేయండి. సహాయం చేసేవారు మీరు కాబట్టి మీరే మార్చగలరు నా ప్రభా. ఇంకా అనేకులు అలాగుంటే నా ప్రభా, ఈ వాక్యం ద్వారా తెలుసుకొని మీ అందరి విశ్వాసం కలిగి జీవించడానికి సహాయం చేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.